విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ మాసంలో 2025 వృషభ రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి అనేది భూతత్వ రాశి. అలాగే ఈ వ్యక్తులు కొంచెం స్థిరమైనటువంటి, అలాగే అధిక స్థిరత్వం కోరుకునేటువంటి, ఆర్థిక విజ్ఞానం కానీ, సౌందర్యం కానీ, భౌతిక సౌకర్యం కోసం ప్రయత్నించేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. మరి డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి గ్రహాల సానుకూలత కానీ, ప్రతికూలత కానీ ప్రభావాలు గమనించినట్టయితే ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ప్రేమ, వివాహ, విద్య, వ్యాపార, ఆధ్యాత్మిక ఇవన్నీ రంగాల్లో కలిపి ముఖ్యమైనటువంటి పరిణామాలు తీసుకొస్తుంటాయి. సో మనం ఈ వీడియోలో ప్రతి రంగాన్ని లోతుగా విశ్లేషించుకుంటూ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే, మార్పులు, జాగ్రత్తలు కూడా తీసుకుంటే బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి అనేది చర్చిద్దాం. మరి వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా స్థిరత్వం, బాధ్యత ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. భౌతిక, ఆర్థిక సాధారణత, మనసులో శాంతి కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాక్టికల్ అండ్ సహనశీలత ఉంటుంది, విశ్వాసపాత్రత ఉంటుంది. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఆర్థిక విజ్ఞానం బాగుంటుంది, నిరంతర సాధన చేస్తూ ఉంటారు, ప్రేమలో స్థిరత్వం ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళకు ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏంటి అంటే కొంచెం ఊహలు ఎక్కువగా ఉండడం, కొన్ని సందర్భాల్లో అహంకారంతో వ్యవహరించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే గ్రహాధిపతి శుక్రుడు సౌందర్యం కానీ, ఆర్థిక విజ్ఞానం కానీ, ప్రేమ, లగ్జరీకి ప్రతీక. మరి ఇతర గ్రహాలన్నీ కూడా మరి వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి చూద్దాం. శనిగ్రహం వృషభ రాశి పైన ఈ నెలలో కొంత ఒత్తిడిని, ఆలస్యాన్ని, నిరుత్సాహాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. పనుల్లో జాప్యం, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల కొంత అసహనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో చిన్న సమస్యలు, బాస్ లేదా సహచరులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కానీ శని క్రమశిక్షణని, కష్టాన్ని, సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ సమయంలో సహనం ప్రదర్శించి క్రమ పద్ధతిగా పనిచేస్తే గనక చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి శని దృష్టి కుటుంబ బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం, సమయపాలన పాటించడం ద్వారా ఈ గ్రహ ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు. గురుగ్రహ ప్రభావం చూస్తే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో కొంచెం ఆశీర్వాదం అని చెప్పొచ్చు. గురువు అనుకూల స్థానంలో ఉండడం వలన విద్య, ఆధ్యాత్మిక, ఆర్థిక అభివృద్ధి, సామాజిక గౌరవం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి కొత్త అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంత అవకాశాలు తెరుచుకుంటాయి. మరి గురుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత, విశ్వాసము, ధైర్యము పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. దానము, పుణ్యకార్యాలు, ధ్యానము, పూజలు చేయడం గురువు ఆశీర్వాదాన్ని మీకు మరింత బలపరుస్తుంది. మరి రాహుకేతు ఈ నెలలో మానసిక స్థితి పైన కొంత గందరగోళాన్ని, అనిశ్చితిని కలిగించే అవకాశం ఉంటుంది. డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి రాహు వ్యాపారాన్ని, అలాగే ప్రేమ, విదేశీ ప్రయాణాల విషయంలో ఆకస్మిక మార్పులను తీసుకొస్తుంది. కేతు ఆధ్యాత్మికత పరిశీలన దిశగా నడిపిస్తూ ఉంటుంది. మరి రాహు కారణంగా మీరు అనుకోని దిశలో కొన్ని వ్యాపారంలో తాత్కాలిక నష్టాలు కానీ, లేకపోతే సాంకేతిక సమస్యలు కానీ, చట్టపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగానే అవసరం అవుతూ ఉంటుంది. మరి కేతు ప్రభావం వలన కొంత మానసిక అలసట లేదా ఏకాగ్రత లోపం కలగడానికి అవకాశం ఉంది. ధ్యానం కానీ, యోగా కానీ, నిశ్శబ్దంలో కొంత సమయం గడపడం ద్వారా ఈ దోషాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారం ఇలాంటి విషయాల్ని గమనిస్తే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఆర్థిక రంగంలో కొంత స్థిరత్వం కనిపించినా కూడా రిస్క్ పెట్టుబడులు, మళ్ళీ పెద్ద వ్యాపారాలతో మనం చూస్తే జాగ్రత్త అవసరం. మరి ఈ నెలలో చిన్న ఆర్థిక లాభాలు, స్థిరాదాయం కనిపిస్తుంది. కానీ కొన్ని అనుకోని ఖర్చులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ నెలలో కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు, అలాగే జీతం పెరుగుదల ఇవన్నీ శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. గురు దృష్టి కారణంగా పై అధికారుల ఆశీర్వాదం లభిస్తుంది. కానీ శని కారణంగా పనిలో ఆలస్యాలు, సమయపాలన లోపాలు ఉంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణతో వ్యవహరిస్తే మాత్రం లాభం ఖచ్చితంగా ఉంటుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి స్థిరత్వం ఉంటుంది. కానీ ఫైళ్ళు, ఆఫీస్ విధానాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సీనియర్ అధికారులతో కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.
లేదా సహచరులతో అవగాహన పెంచుకోవాలి. కొత్త నియమాలు, బదిలీలు లేదా ప్రయోజనాలు కొత్త నియామకాలు, బదిలీలు లేదా ప్రమోషన్ ఆలస్యంగా జరిగినా కూడా చివరికి సానుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే, వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో చిరు వ్యాపారస్తుల ఆదాయంలో స్థిరత్వం పొందుతారు. కానీ ఖర్చులు నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది. సృజనాత్మక ఆలోచనలు, కొత్త ఉత్పత్తులు అలాగే సర్వీసులు ప్రవేశపెడితే లాభం పెరుగుతుంది. శుక్రవారం కానీ బుధవారం కానీ ఈ రోజుల్లో దానం, పూజలు, సద్భావనలు ఇవన్నీ కూడా ఆర్థిక శాంతిని, సమృద్ధిని కలిగిస్తాయి. మరి వృషభ రాశి వాళ్లకు డిసెంబర్ మాసంలో ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ సదుపాయాలు పరిమితంగా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేస్తారు. పెట్టుబడులు, రుణాలు, ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. శ్రద్ధ, క్రమశిక్షణ, పరిశీలనతో వ్యవహరించినట్టయితే ఆర్థికంగా బలమైనటువంటి స్థితి నెలకొంటుంది. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. కొన్ని రంగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. మరికొన్ని చోట్ల కొంత ఒత్తిడి, ఆలస్యం ఎదురవ్వచ్చు. మరి ఈ నెలలో శని, గురు ప్రభావం కారణంగా చాలా బలంగా ఉండడం వలన క్రమశిక్షణ, సహనము, ఆత్మవిశ్వాసం అవసరమవుతాయి. మరి డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు రావచ్చు. కొత్త ఒత్తిడి పెరుగుతుంది. అలాగే గురు అనుకూల దృష్టి కారణంగా జీవితంలో పెరుగుదల, గుర్తింపు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించడం, పెద్ద పెట్టుబడులు లేదా కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకపోవడం మంచిది. సహచరులతో మమకారం పంచుకోండి. పరస్పర సహకారం పెరిగితే గనక అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళని గమనించినట్టయితే స్థిరత్వం ఉంటుంది. కానీ కొంత ఆలస్యం, పత్రాల వ్యవహారాల్లో జాప్యం ఉండవచ్చు. మరి పై అధికారులతో మర్యాదపూర్వకంగా, శాంతంగా వ్యవహరించడం అవసరం. సీనియర్ సహచరుల సహకారం లభిస్తుంది. కృషి ఉంటే ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. మరి మెకానిక్, టెక్నికల్ రంగాల వాళ్ళని గమనిస్తే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకునే అవకాశం ఉంటుంది. పాత పద్ధతుల కంటే కొత్త ఆవిష్కరణలపైన దృష్టి పెడితే లాభం ఉంటుంది. ప్రాక్టికల్ పనుల్లో చురుకగా వ్యవహరిస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న పొరపాటు తప్పించడానికి సీనియర్ మార్గదర్శకత్వాన్ని పొందడం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో సృజనాత్మక రంగాల్లో సినీ కళాకారులు కానీ, ఇతర కళలు కానీ, మీడియా రంగం వాళ్ళని కానీ గమనించినట్టయితే ఇది చాలా చక్కటి నెల అని చెప్పొచ్చు. కొత్త అవకాశాలని గుర్తింపుని ఇస్తుంది. ప్రశంసలు లభిస్తాయి. మీరు చేస్తున్నటువంటి పని మరింత పగడ్బందీగా, కొత్త ఆలోచనలతో చేయడం ద్వారా ప్రజాదరణ పెరుగుతుంది. ప్రసార, రచన, సంగీత రంగాల్లో సృజనాత్మకత మరింత వెలుగులోకి వస్తుంది. అయితే అహంకారం దూరంగా ఉంచి వినయంగా వ్యవహరించాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువులతో సానుకూల సంబంధాలు ఏర్పడతాయి. ఈ నెలలో మీ కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. పరిశోధన, బోధన, రచన రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. గురు కటాక్షం వలన విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది. పాఠశాల కళాకారుల్లో గౌరవం పెరుగుతుంది. అలాగే కుటుంబ పరిస్థితులు, ఇతర సంబంధాలని గమనిస్తే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో కుటుంబ పరంగా కొంత మిశ్రమ స్థితి ఉంటుంది. ప్రేమ, అవగాహన, సహనం ఉన్నట్టయితే కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది. చిన్న విరోధాలు, అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. అయితే పెద్ద కుటుంబం, వృద్ధుల మద్దతు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. మీ సహనం, సంతోషభావం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శాంతి కోసం పూజలు, ధ్యానం చేయడం మంచిది. మరి వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన, వినయం అవసరం. మాటలతో నియంత్రణ లేకపోతే అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమతో, సహనంతో వ్యవహరిస్తే అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితంలో చిన్న సర్ప్రైజులు, గౌరవం చూపడం ప్రేమను పెంచుతుంది. పిల్లల చదువులో, ఆటల్లో, సృజనాత్మక కార్యకలాపాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గురు ప్రభావం కారణంగా విద్యాభివృద్ధి ఉంటుంది. పిల్లలతో సమయం గడపడం, వారిని ప్రోత్సహించడం ద్వారా కుటుంబ ఆనందం పెరుగుతుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందికి రొమాంటిక్ అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే ప్రేమలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి అనుమానాలు దూరం చేసుకోవాలి. నిజాయితీతో ఉన్నటువంటి సంబంధం స్థిరంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళ ఆర్థిక స్థితి స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ శని, రాహు ప్రభావాల వలన ఖర్చులు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం చాలా ముఖ్యం. మరి ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఆదాయం సాధారణంగా ఉంటుంది. కానీ
ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ అవసరాల, పిల్లల విద్య, ఆరోగ్య సంబంధిత వ్యయాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొత్త పెట్టుబడులు చేయాలనుకునే వాళ్ళకు దీర్ఘకాలిక ప్రణాళికతో చేయాలి. తక్షణ లాభాల ఆశతో వ్యవహరించకూడదు. రుణాలు తీసుకోవడంలో కూడా జాగ్రత్త అవసరం. పాప రుణాలపైన తీర్మానాత్మక చర్యలు తీసుకోవడం మంచిది. అలాగే గురువారం రోజు పసుపు వస్త్రధారణ దానం చేయడం మంచిది. ధన ప్రవాహం మెరుగవుతుంది. మరి వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో కొత్త ఇల్లు కానీ లేదా ప్రాపర్టీ పెట్టుబడులు కానీ ఆలోచిస్తారు. గురు అనుకూల దృష్టి వలన స్థిరాస్తి కొనుగోలు లేదా పునర్నిర్మాణం జరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. పాత ఆస్తులపైన తగాదాలు లేదా పత్రాల వ్యవహారాలు ఉంటే వాటిని శాంతంగా పరిష్కరించాలి. ఇల్లు మార్పు లేదా కొత్త గృహప్రవేశం చేయాలనుకుంటే శుభదినం చూసి జరపడం మంచిది. మరి ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి వాహనాల కొనుగోలు, మరమ్మత్తు, మెయింటెనెన్స్ విషయాల్లో జాగ్రత్త అవసరం. శుక్ర ప్రభావం కారణంగా ఆకర్షణీయమైనటువంటి వాహనం కొనాలనే కోరిక కలుగుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వాహనం ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రమాదాలు, దృష్టి చెదరడం వంటి సమస్యలు నివారించాలి. వాహన పూజలు చేయడం మంచిది. దుర్గాదేవి, గణపతిని పూజించడం వలన రక్షణ లభిస్తుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఆర్థికంగా ఈ నెల చాలా స్థిరమైనప్పటికీ ఖర్చులు నియంత్రించుకోకపోతే ఇబ్బంది పడతారు. ఇల్లు, ఆస్తి, వాహనాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాల లాభం ఖాయం ఉంటుంది. అయితే శుక్రవారం నాడు పసుపు పూలతో లక్ష్మీదేవిని పూజించడం ధనయోగాన్ని బలపరుస్తుంది. మరి రాజకీయ వృత్తి రంగాల్ని గమనించినట్టయితే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెల రాజకీయ వృత్తి, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు తెస్తుంది. ఈ నెలలో శని, గురు అనుకూలంగా ఉండడంతో క్రమం, కృషి, స్థిరతతో ముందుకు సాగితే కనుక గణనీయమైనటువంటి విజయాలు సాధించవచ్చు. మరి వృషభ రాశి వాళ్ళకి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడతాయి. రాహు ప్రభావం వలన అపార్థాలు, అనవసరమైనటువంటి వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే నాయకత్వం, ప్రజా సంబంధాలు బలపడతాయి. కానీ మాట, ప్రతిచర్య జాగ్రత్తగా లేకపోతే ప్రజల నమ్మకం పొందడం కోసం సేవాభావంతో కనుక వ్యవహరించకపోతే ఇబ్బందులు పడతారు. వృద్ధుల ఆశీర్వాదం, ప్రజల మద్దతు లభిస్తే రాజకీయ ఎదుగుదల ఖాయమవుతుంది. మరి వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా మార్కెటింగ్, సేల్స్, ఇంజనీరింగ్, వైద్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. గురు కటాక్షం వలన విజ్ఞాన అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. అలాగే సృజనాత్మక దృష్టి వలన మీ ప్రతిభ గుర్తింపు పొందుతూ ఉంటుంది. సీనియర్ల సహకారం, జట్టు పనితో చురుకుదనం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు కాగితాలు, పత్రాలు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు, పోటీ పరీక్షల్లో విజయాలు లభిస్తాయి. గురువులు, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. విద్యార్థులు తమ దృష్టిని కేంద్రీకరించి పాఠ్యాంశాలపైన దృష్టి పెట్టినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మక విద్యలు, కళలు, రచనా రంగాల్లో ఉన్న వాళ్ళకి గురువు అనుకూలంగా ఉంటుంది. మొత్తానికి డిసెంబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి రాజకీయ, వృత్తి, విద్యా రంగాల్లో వృద్ధి, గుర్తింపు, అలాగే అవకాశాలు పెరుగుతాయి. క్రమంగా మీ కృషి, సహనం కనుక పాటించినట్టయితే విజయం ఖాయమవుతుంది. గురువారం నాడు పసుపు వస్త్రధారణ, విష్ణువు లేదా దత్తాత్రేయ పూజ చేయడం శుభకరం. మరి డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ప్రేమ మరియు వివాహ జీవితంలో భావోద్వేగపూర్వకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉండడంతో ప్రేమ సంబంధాలు మరింత గాఢంగా మారుతాయి. అయితే రాహు ప్రభావం వలన కొంత అపార్థాలు, అనిశ్చితి కూడా రావచ్చు. మరి ప్రేమలో ఉన్న వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఒకవైపు కొత్త పరిచయాలు, సంబంధాలు బలపడడం, మరోవైపు చిన్న అపార్థాలు, అహంకార భావాలు సమస్యలకు దారితీసేటువంటి అవకాశం, ఈ రెండు ఉంటాయి. మరి సహనము, అవగాహన, పరస్పర గౌరవం పాటిస్తే కనుక ప్రేమ బలపడుతుంది. ప్రేమలో నిజాయితీ, స్థిరత అవసరం. కొత్తగా ప్రేమలో ప్రవేశించే వారికి ఈ వ్యక్తి మనసును పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మరి వివాహితుల మధ్య విషయానికి వస్తే ఈ నెలలో భార్యాభర్తల మధ్య భావోద్వేగ భిన్నతలు ఉంటాయి. అయినప్పటికీ అవగాహనతో వ్యవహరిస్తే కుటుంబ సమతుల్యత సాధ్యమవుతుంది. గృహ బాధ్యతలు, ఆర్థిక అంశాలపైన సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. కొంత బలంగా విభేదాలు ఉన్న జంటలు పరస్పర క్షమాపణ, ఆత్మీయతతో తిరిగి దగ్గరవుతారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, జంటగా దీపారాధన చేయడం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక ఒత్తిడులు మనసుపైన ప్రభావం చూపొచ్చు. ధ్యానం, యోగా, సానుకూల ఆలోచన, సాహిత్య పఠనం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. రాత్రి నిద్రకు ముందు పసుపు దీపం వెలిగించడం, విష్ణునామస్మరణ చేయడం మానసిక శాంతిని అందిస్తుంది. అలాగే పిల్లల విషయాన్ని చూసినట్టయితే డిసెంబర్ నెలలో
వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వారి చదువు, ఆటలు, సృజనాత్మకతతో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. గురు ప్రభావం కారణంగా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుంది. పిల్లలతో సమయం గడపడం ద్వారా, వారి ఆలోచనలు అర్థం చేసుకోవడం ద్వారా కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మరి ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. గురు ప్రభావం వలన ధ్యానం, పూజలు, జపాలు, ఆత్మవికాసం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు వీళ్ళు. శివారాధన, గురువు ఉపవాసం ఉండడం, గురువారం నాడు తులసి పూజ, దత్తాత్రేయ స్వామి భజనలు ఈ సమయంలో విశేష ఫలితాలను ఇస్తాయి. సాధారణంగా సాయంత్రం దీపారాధన, గీతాపారాయణ మనసుకు శాంతి లభిస్తుంది. మరి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో గ్రహచలనం కారణంగా కొన్ని అనుకూల మార్పులు కూడా వస్తూ ఉంటాయి. శని ప్రభావం వలన ఆలస్యాలు, రాహు ప్రభావం వలన అస్పష్టతలు ఉండొచ్చు. వీటిని తగ్గించడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. శనివారం రోజు నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, అలాగే గురు మంత్రము బృహస్పతే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, నాగదేవతని పూజించడం, అంగారకాయ నమః అనే మంత్రాన్ని లేదా హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఎర్రటి పూలతో గౌరీదేవిని పూజించడం, ఇవన్నీ కూడా విజయానికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీరు చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే.